కొసరి కొసరి వడ్డించే నిర్మాత, కడుపు నిండేదాకా అన్నం పెట్టే నిర్మాత, విలువలు ఉన్న నిర్మాత, అభిరుచి కలిగిన దర్శకుడు అని చాలామంది విషయంలో చెబుతూ ఉంటాం. కానీ ఆ మాటకు అసలైన నిర్వచనం వీరమాచినేని బాబు రాజేంద్ర ప్రసాద్, ఆయనే విబి రాజేంద్ర ప్రసాద్. ఆయన నిర్మాతగానే కాకుండా దర్శకునిగా కూడా ఆకట్టుకున్నారు. జగపతి బ్యానర్పై ఎన్నో భారీ చిత్రాలు, అద్భుత చిత్రాలు నిర్మించి ఆ బ్యానర్కు జనం మదిలో తరిగిపోని స్థానం సంపాదించారు. చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో నిర్మాతతో పనిచేస్తుంటారు నటీనటులు, సాంకేతిక నిపుణులు. ఆ నిర్మాతల్ని, సంస్థల్ని వారు ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారో తెలియదు. కానీ జగపతి సంస్థలో పనిచేసిన వాళ్ళు మాత్రం విబి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయతను, అభిమానాన్ని ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేరు. సరిగ్గా పనిచేయకపోతే నాన్నలా దండించి, భోజనం దగ్గరకు వచ్చేసరికి అమ్మలా ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డించిన మహానుభావుడు విబి రాజేంద్ర ప్రసాద్. అంతేకాదు, తన సంస్థను నమ్ముకున్న వారి కోసం సినిమాలు తీసి లాభాలు పంచిన ఏకైక నిర్మాత తెలుగు సినిమా చరిత్రలో విబి రాజేంద్ర ప్రసాద్ ఒక్కరే. 1932 నవంబర్ 4న జగపతి చౌదరి, లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించారు రాజేంద్ర ప్రసాద్. కృష్ణా జిల్లాలోని డోకిపర్రు ఆయన స్వగ్రామం. వ్యవసాయ కుటుంబం, ఆర్థిక బలం ఉండేది. అందుకే చదువుకుంటేనే నాటకాల్లో నటిస్తూ సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారు. తరువాతి రోజుల్లో అభిరుచి కలిగిన నిర్మాతగా పేరు పొందిన శంకరాభరణం నిర్మాత ఏడిద నాగేశ్వరరావు రాజేంద్ర ప్రసాద్కు బాల్యమిత్రుడు. వీరిద్దరూ కలిసి రాఘవ కళా సమితి పేరుతో నాటక సంస్థను నెలకొల్పి నాటకాలు ప్రదర్శించేవారు. ఇన్స్పెక్టర్ జనరల్ అనే నాటకంలో స్త్రీ పాత్ర ధరించి ఉత్తమ కథానాయికగా అవార్డు అందుకున్నారు. కాకినాడ పిఆర్ కాలేజీలో బిఎస్సి పూర్తి చేశారు రాజేంద్ర ప్రసాద్. ఆ రోజుల్లో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ప్రతి ఏడాది వేసవిలో డోకిపర్రు వచ్చి వారం రోజులు ఉండి వెళుతుండేవారు. అక్కినేని ఎప్పుడూ తమ గ్రామం వచ్చినా వెళ్ళి కలిసేవారు రాజేంద్ర ప్రసాద్. ఆ పరిచయంతోనే మద్రాస్ రమ్మని ఆహ్వానించారు అక్కినేని. ఆయన ద్వారా సినిమాల్లో అవకాశాలు రావచ్చని తండ్రి ఇచ్చిన 50,000 రూపాయలు తీసుకొని హీరో కావాలనే లక్ష్యంతో 1958లో మద్రాసులో అడుగుపెట్టారు రాజేంద్ర ప్రసాద్. అక్కినేనిని కలిశారు. ఆయన దుక్కిపాటి మధుసూదనరావుకు పరిచయం చేశారు. అయితే మద్రాసు వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క నిర్మాత కూడా ఆయనకు హీరోగా అవకాశం ఇస్తానని చెప్పలేదు. కొత్త వాళ్లతో సినిమాలు తీయడానికి అందరూ భయపడే రోజులవి. రోజులు గడుస్తున్న కొద్దీ హీరోగా తనకు అవకాశాలు రావని, ఎవరు ఇవ్వరని అర్థమైపోయింది రాజేంద్ర ప్రసాద్కు. అందుకే తన దూరపు బంధువు పర్వతనేని రంగారావుతో కలిసి సొంతంగా చిత్ర నిర్మాణం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. తన తండ్రి పేరు మీద జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థను నెలకొల్పారు. తన మొదటి చిత్రంలో హీరోగా నటించమని అక్కినేనిని అడిగారు. అప్పటికే తన చేతిలో 2 చిత్రాలు ఉండడంతో వెంటనే చేయలేనని జగ్గయ్యతో మొదటి సినిమా తీయమని సలహా ఇచ్చారు అక్కినేని. రాజేంద్ర ప్రసాద్కు జగ్గయ్యతో దూరపు చుట్టరికం ఉంది. అందుకే ఆయన్ని అడగగానే వెంటనే అంగీకరించారు. అలా జగ్గయ్య హీరోగా, జమున హీరోయిన్గా వి మధుసూదనరావు దర్శకత్వంలో 1959లో తన తొలి చిత్రం అన్నపూర్ణను నిర్మించారు. అన్నపూర్ణ చిత్రం విడుదలయ్యాక అక్కినేనితో రెండవ చిత్రం ఆరాధన 1962లో తీశారు రాజేంద్ర ప్రసాద్. మహానటి సావిత్రమ్మ, జగ్గయ్య, గుమ్మడి, రేలంగి వంటి మహామహులు నటించిన ఈ చిత్రానికి బెంగాలీ సినిమా సాగరిక ఆధారం. ఆరాధన ఘన విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి అక్కినేనితోనే చిత్ర నిర్మాణం కొనసాగించారు రాజేంద్ర ప్రసాద్. అక్కినేనితో ఆయన నిర్మించిన రెండవ చిత్రం ఆత్మబలం. ఈ చిత్రం నిర్మించే సమయానికి అక్కినేని హైదరాబాద్కు షిఫ్ట్ కావడంతో అక్కడే ఆ సినిమా తీశారు. బి సరోజాదేవి హీరోయిన్గా నటించిన ఆత్మబలం చిత్రంలో ఆత్రేయ రాసిన చిటపట చినుకులు పడుతూ ఉంటే పాట ఎవర్ గ్రీన్.
ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన చిత్రం అంతస్తులు. ఇందులో అక్కినేనికి అక్క పాత్రలో భానుమతి నటించారు. మొదట ఆ వేషానికి జమునను అనుకున్నారు. ఆ సమయంలోనే అక్కినేని జమున జంటగా నటించిన మూక మనసులు చిత్రం సక్సెస్ఫుల్గా ఆడుతోంది. అందులో రొమాంటిక్ పాట పోషించిన జమున అంతస్తులలో అక్కినేనికి అక్కగా నటించడానికి భయపడ్డారు. అప్పుడు భానుమతిని తీసుకున్నారు. ఆ తరువాత అక్కినేనితోనే ఆస్తిపరులు, అదృష్టవంతులు చిత్రాలు నిర్మించారు రాజేంద్ర ప్రసాద్. ఈ 2 సినిమాల్లో జయలలిత హీరోయిన్గా నటించారు. అంతవరకు లూజ్ ఫ్యాంట్స్ వేసిన అక్కినేని అదృష్టవంతులు చిత్రం నుంచి టైట్ ఫ్యాంట్స్ వేయడం ప్రారంభించారు. ఈ చిత్ర పతాక సన్నివేశాలను కర్నూలు సమీపంలో చిత్రీకరిస్తున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ భయంకరమైన రోడ్డు ప్రమాదానికి గురై 3 నెలలు మంచానికి పరిమితమయ్యారు. అంతవరకు తీసిన అన్ని చిత్రాలకు వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన అక్కా చెల్లెలు చిత్రానికి మాత్రం అక్కినేని సంజీవిని దర్శకత్వం తీసుకున్నారు. అక్కినేని, కృష్ణ ఇందులో హీరోలుగా నటించారు. నిర్మాతగానే కొనసాగుతున్న రాజేంద్ర ప్రసాద్ సినీ జీవితం 1971లో సరికొత్త మలుపు తిరిగింది. అక్కినేని ప్రోత్సాహంతో 1971లో ఆయన దర్శకుడిగా మారి దసరా బుల్లోడు చిత్రాన్ని తీశారు. ఆయన నిర్మించిన తొలి 7 సినిమాల పేర్లు ఆ అక్షరాలతోనే మొదలవ్వడం విశేషం. తన 8వ సినిమాతో కొత్త పుంతలు తొక్కారు. ఆ చిత్రాన్ని పూర్తి రంగుల్లో తీయడమే కాకుండా ఆ అక్షరాన్ని వదిలిపెట్టి దసరా బుల్లోడు పేరుతో తీశారు. ఆ రంగుల చిత్రం 1971లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. అక్కినేనికి తొలి స్వర్ణోత్సవంగాను దసరా బుల్లోడు చరిత్రకెక్కింది. ఆ తరువాత అక్కినేని హీరోగా బంగారు బాబు, బంగారు బొమ్మలు, రామకృష్ణులు, ఎస్పి భయంకర్ చిత్రాలు నిర్మించి వాటికి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన రామకృష్ణులు చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం పొందిన వ్యక్తుల్లో రాజేంద్ర ప్రసాద్ ఉండడం ఒక విశేషం. అలాగే అక్కినేని, బాలకృష్ణ కలిసి నటించిన భార్యాభర్తల బంధం చిత్రానికి కూడా రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. శోభన్ బాబు హీరోగా మంచి మనసులు, పిచ్చి మహారాజు చిత్రాలు నిర్మించారు. తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం పిచ్చి మహారాజు చిత్రాల లాభాన్ని వాళ్లకు పంచి చరిత్ర సృష్టించారు రాజేంద్ర ప్రసాద్. బయటి నిర్మాత నిర్మించిన అందరూ దొంగలే చిత్రానికి కూడా ఆయన దర్శకత్వం వహించారు. శోభన్ బాబు, లక్ష్మి ఇందులో జంటగా నటించారు. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో సినిమాలు తీసి అక్కడ కూడా తన ప్రతిభ చాటారు రాజేంద్ర ప్రసాద్. యువ కథానాయకులు బాలకృష్ణతో బంగారు బుల్లోడు, నాగార్జునతో కెప్టెన్ నాగార్జున, కిల్లర్ చిత్రాలు నిర్మించారు. అలాగే దాసరి దర్శకత్వంలో లంచావతారం సినిమా తీశారు. తనయుడు జగపతి బాబును హీరోగా పరిచయం చేస్తూ వి మధుసూదనరావు దర్శకత్వంలో సింహస్వప్నం సినిమా తీశారు రాజేంద్ర ప్రసాద్. ఇందులో జగపతి బాబు ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఆ తర్వాత తనయుడితోనే భలే బుల్లోడు, పెళ్లిపీటలు చిత్రాలు నిర్మించారు. ఈ 3 చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. పెళ్లిపీటల చిత్రంతో ఆయన చిత్ర నిర్మాణానికి దూరంగా జరిగారు. మొత్తం ఆయన 34 చిత్రాలు తీస్తే అందులో 28 తెలుగు సినిమాలు, 13 చిత్రాలకు దర్శకత్వం వహించారు. భారీతనానికి నిదర్శనం రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన చిత్రాలు. అలాగే ఆయన చిత్రాల్లోని పాటలు రసగుళికలు. ఆత్మబలం చిత్రంలోని చిటపట చినుకులు పడుతూ ఉంటే పాట తెలుగులో రెయిన్ సాంగ్స్కు శ్రీకారం చుట్టింది. అలాగే బంగారు బుల్లోడులోని వయసు ఆగదు అనే వాన పాట కూడా ప్రేక్షకుల్ని అలరించింది. తన చిత్రాల్లోని జనరంజకమైన పాటలన్నింటినీ చిటపట చినుకులు పేరుతో గీతమాలికగా విడుదల చేశారు. సినీ రంగానికి దూరం అయ్యాక శేష జీవితాన్ని ఫిలిం నగర్లో నిర్మించిన దైవ సన్నిధానం అభివృద్ధికి అంకితం చేసిన రాజేంద్ర ప్రసాద్ 2025 జనవరి 15న కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.